హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంబ్రెల్లా ఫ్రాక్స్ అయితే 2 ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయించుకున్నారండి. కస్టమర్ అయితే మనకి శారీస్ ఇచ్చారు. శారీస్ని ఇదిగోండి సేమ్ అదే శారీస్, ఒకటి బ్లూ కలరు, ఒకటి రెడ్ కలరు. ఈ రెడ్ కలర్ అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి. లోడ్ పైపింగ్ వేసి స్టార్ నెక్ పెట్టేసేసి బ్యాక్ స్క్వేర్ నెక్. ఇది ఈ 2 ఫ్రాక్స్ కూడా చాలా బాగా అయితే మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేశానండి. ఇది ఒకటైతే షూట్ చేశాను మీకోసం, వీడియో కోసం అయితే. ఈ రెడ్ కలర్ది శారీ అయితే ఇది ఎలా కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి అయితే ఈ వీడియోలో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయితే చూసేయండి. ఈ కటింగ్ బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి లైనింగ్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇది 4 లేయర్స్ కింద అయితే రావాలండి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇది బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ రావాలి, అంటే 16 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఖర్చులతో కలుపుకొని. ఓకేనండి, ఈ విధంగా ఇటు కొంచెం అవతలు కూడా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అంటే 9 ఇంచెస్ తీసుకున్నాను. నడుము లూజు, ఈ నడుము లూజ్ వచ్చి 8 ఇంచెస్ అంటే 32 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నానండి. 6 ఇంచెస్ సరిపోతుంది, పర్వాలేదు. 6 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ కొంచెం కింద డౌన్ కూడా 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా చంక డౌన్ కోసం కూడా 6 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ సేమ్ ఇక్కడ 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇది మార్కింగ్ అయితే సరిగ్గా కనిపించట్లేదండి. డీస్ కలరు మంచి కలర్ అయితే లేదు, దాన్ని వైట్ మీద ఇదైతే సరిగ్గా కనిపించట్లేదు. కొంచెం అర్థం చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈ మిడిల్లోకి వచ్చేసి ఆర్మ్ హోల్ కోసం అయితే 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో ఈ విధంగా కరువు తీసుకోండి, లేదంటే ఇలా హ్యాండ్తో అయినా కరువు తీసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది చంక ఆర్మ్ హోల్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలండి. మిగతాది నెక్ విడ్త్. షోల్డర్ 3.5 ఇంచెస్ తీసుకున్నాను. అది మీ చాయిస్. కస్టమరు నాకు డీప్ ఎక్కువ కావాలి, వెడల్పు కావాలని చెప్తే వెడల్పు తీసుకోవాలి, లేదంటే కొంచెం తగ్గించుకొని 3.5 అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్ సరిపోతుంది. ఈ విధంగా షోల్డర్ 3.5 తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజు పావు తక్కువ 8 వచ్చిందండి. అంటే 8 ఇంచెస్ అనుకోండి. 8 ఇంచెస్ ఈ విధంగా కరెక్ట్గా సరిపోతే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నడుము దగ్గరికి, నడుము లూజు ఉంది కదా, ఇలా ఈ రెండింటిని మార్కింగ్ కలిపేసుకోవాలి. చెస్ట్ లూజ్ కూడా ఇందులో కలిసిపోతుంది. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం నేనైతే 2 ఇంచెస్ తీసేసుకున్నానండి. ఎక్కువ ఖర్చులు తీసుకుంటాను. ఇక్కడ నడుము దగ్గర చూసారు, డాట్స్ కోసం 1 ఇంచు చేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచు తీసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఖర్చు తీసుకుని మనకి క్లాత్ ఎక్కువ ఉంటే ఖర్చు తీసుకున్న ప్రాబ్లం లేదు, తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇదిగోండి మార్కింగ్స్ని కనిపించడం కోసం మార్క్ చేశాను. మళ్ళీని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ ఎంతో చెప్తాను. నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. పాపకి 6 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి. ఇది స్టార్ నెక్ కొంచెం వెడల్పు వస్తుంది కాబట్టి ఈ 6 ఇంచెస్సే డౌన్ అయితే మనకి ఇంకా డీప్ పెట్టుకోవచ్చు 7 ఇంచెస్ వరకు. కానీ నేను 6 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలా స్క్వేర్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఈ వెడల్పు వస్తుంది, కొంచెం పావు ఇంచ్ అయితే వెడల్పు మార్కింగ్ చేసుకుంటే ఈ స్టార్ నెక్ అందులో మార్కింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ కరువు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి స్టార్ నెక్ కోసం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కొంచెం క్రాస్గా ఇందులోకి కలిపేసుకోవాలి. ఈ లైన్లోకి అయితే కలిపేసుకోవాలి. ఇది మీకు మార్కింగ్ కన్నా నేను కటింగ్ చేసిన తర్వాతే మీకు బాగా కనిపిస్తుందండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసేసి ఈ నడుము దగ్గర కూడా కొంచెం ఈ సైడ్ జాయింట్లు వస్తుంది కదా, సైడ్ జాయింట్స్ వేసినప్పుడు ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి కొంచెం డీప్ అవుతుంది.
కాబట్టి సైడ్లు అనేది కొంచెం ఒక పావు ఇంచు పైకైతే కట్ చేసుకోవాలి. బరువు వల్ల అదేమవుతుందంటే ఈ సైడ్ ఖర్చు అంతా కిందకి లాగినట్టు వచ్చేస్తుంది, ఉబ్బినట్టుగా తుత్తులా వస్తుంది. కాబట్టి అలా లేకుండా చక్క నీట్గా పర్ఫెక్ట్ టైట్గా ఉండేలాగా ఇక్కడ మనం కొంచెం పావించి కట్ చేసుకుంటే పైకి సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది 32 సైజ్ అండి. 32 చెస్ట్ లూజ్ 36. నేనైతే ఈ విధంగా 6 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి, 6 ఇంచెస్ చంక డౌన్ కోసం తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వెడల్పు అనేది మన చాయిస్, 2.5 అయినా పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మనం డీప్ అవ్వకుండా నెక్కు జారకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది చంక డౌన్ తీసుకోవాలి, చంక లోతు తీసుకోవాలి. చంక లోతు ఒక 1/2 ఇంచు కిందకి ఇలా పావు ఇంచు అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా మనం చంక డౌన్ తీసుకున్న తర్వాత చంక లోతు ఇప్పుడు నెక్ కూడా కటింగ్ చేసేస్తున్నాను. చూడండి, షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. చూసారుగా ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. స్టిచ్చింగ్ కూడా బాగా వచ్చింది. ఓకేనండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఇదిగోండి సేమ్ 6 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కూడా మోడలే, వాళ్ళు నాకు ఫొటోస్ పంపించారు గూగుల్లో. అయితే ఇదిగోండి ఇలా స్క్వేర్ మార్క్ చేసేసుకొని తర్వాత దీన్నైతే మార్కింగ్ చేసుకోవాలి. మోడల్ ఇదిగోండి ఇలా క్రాస్గా వస్తుంది, లోపల వైపుకి సైడు కిందకు వచ్చేసరికి డౌన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది కొంచెం క్లాత్ ఇంకా స్టిఫ్ కోసం వేసి ఉంటే, ఇంకా మనకి స్టిఫ్గా నిలబడాలి అంటే కనుక ఇంకా వేసుకొని అటాచ్ చేసుకొని అప్పుడు పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే అదేం లేకుండా ఓన్లీ పైపింగ్ వరకే వేసేసానండి. క్లాత్ శారీ కూడా కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి నేను ఎలా స్టిచ్ చేశాను. ఇదిగోండి చూడండి, ఇక్కడ డాట్స్ కోసం అయితే మార్క్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి. హ్యాండ్స్ కూడా ఎక్కువ 3/4 పెట్టానండి. 3/4 పెట్టమని చెప్పి 15 ఇంచెస్ అయితే పెట్టమని చెప్పారు. 15 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం కలిపి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ కోసం అయితే 3.5 మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుండి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కిందకైతే డౌన్కి ఇలా మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజు 10 ఇంచెస్. ఈ మిగిలినంత ఖర్చు మనం ఎంత ఖర్చు కావాలో అంత 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్, 1.5 ఇంచెస్ అయితే 1.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ లోత్ కూడా తీసుకోవాలండి. దీనికి ఇలా ఖర్చు దగ్గర కటింగ్ పెట్టేసేసి మిడిల్లో కూడా ఒక కత్తిరితో కటింగ్ పెట్టేసేసి ఇక్కడ ఇదిగోండి ఇలా డౌన్కి అయితే ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకొని ఇదిగోండి టేప్తో అయితే ఇలా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా కరువు తీసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ లోత్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు ఈ శారీని ఎలా కట్ చేసుకోవాలో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఫ్లవర్స్ వచ్చేసి ఇది యూజ్ అవుతుందని తీసానండి, లేకపోతే దీని అవసరం ఏముండదు మీకు. ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ వచ్చేసి అక్కడొకటి వచ్చినాయి. ఈ ఫ్లవర్ ఉంది చూసారా, ఈ ఫ్లవరు ఇది బ్యాక్ పార్ట్కి రైట్ సైడ్ వస్తుంది. ఈ ఫ్లవరు ఇట్లా అలా మనకు కనపడాలి. లెఫ్ట్ సైడ్కి చున్నీ వేసుకుంటారు కాబట్టి రైట్ సైడ్ వచ్చేలాగా వేసాను ఈ ఫ్లవర్ని. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా వేసాను. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడే వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి. ఫ్లవర్ అనేది చక్కగా మనం దీన్ని బట్టి మనం కట్ చేసుకోవాలండి చక్కగా. ఎందుకంటే క్లాత్ ఉంది కాబట్టి
ఓకే, లేదంటే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవటమే, క్లాత్ ఉంది కాబట్టి. ఫ్లవర్స్ కనిపించేలాగా రావాలని చెప్పి నేను ఇలా క్లాత్, ఇదిగోండి ఈ ఫ్లవరు ఇలా రైట్ సైడ్కి వస్తుంది, ఒకటి ఈ ఈ పక్కకు వస్తుంది, ఈ విధంగా షోల్డర్ మీదకి, షోల్డర్ వైపు వస్తుంది. ఇలా కట్ చేశాను. ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్ చూసుకొని డిజైన్ని చూసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇదిగోండి ఇలా ఈ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అంబ్రెల్లా ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది ఈ 4 లేయర్స్ కింద అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసేసుకోవాలండి. ఇలా ఎంత ఉందో అంతా కూడా నేను పెట్టేసేసి ఫోల్డ్ చేసాను. ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ని ఈ మూల నుంచి ఇటువైపు తీసుకొస్తున్నాను చూడండి. ఫోల్డింగ్ ఉన్న క్లాత్ ఇలా ఇటువైపుకి క్రాస్కి అయితే వేసుకోవాలి. అంబరెల్లా లాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూల మీద చూసారుగా, ఈ మూల మీద వచ్చి మనం నడుము లూజ్ తీసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 8 + 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అంటే 10 ఒక నాలుగో భాగాన్ని తీసుకుంటే 10 ఇంచెస్, 10లో హాఫ్ తీసుకోవాలి. హాఫ్ వచ్చి 5 ఇంచెస్. ఇలా మనం నడుము లూజ్ ఎంత పెట్టుకుంటామో దాన్ని ఇలా నాలుగో భాగాన్ని తీసుకున్న తర్వాత నాలుగో భాగంలో సగం చేయాలి. సగాన్ని ఫోల్డ్ చేసుకొని ఇవి 8 లేయర్స్ వస్తాయి. 8 లేయర్స్ కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి 16 ఇంచెస్. 16 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా 16 అంగుళాలు బాడీ పొడవు. అక్కడి నుంచి 45 అంటే 45 పొడవు రావాలి. ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 46 అంగుళాలు అయితే పొడవు తీసుకున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనం జిగ్జాగ్ చేసుకున్న, ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసిన 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఈ ఫోల్డింగ్ మీద మనం కటింగ్ చేయకూడదు. ఓకేనండి, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే 16 దగ్గర నుంచి ఇలా 46 దగ్గరికి మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఈ చివరి ఫోల్డింగ్ వైపు కూడా సేమ్ అదే విధంగా 46 దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. నడుము లూజు ఇది 4 లేయర్స్ కాబట్టి అండి, అదే 8 లేయర్స్ కాబట్టి 8 లేయర్స్ కాబట్టి 4 లేయర్స్ అయితే మనం బాడీ పొడవు ఫస్ట్ 4 లేయర్స్ మీద నాలుగో భాగాన్ని ఎంత తీసుకున్నామో అంతే మార్కింగ్ చేసుకోవాలి. ఇది 8 లేయర్స్ కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ సైడ్ అయితే ఇది ఓపెన్ ఉంటుంది, నేను కట్ చేస్తున్నాను కదా, ఇటువైపు ఓపెన్ ఉంటుంది, అటువైపే కట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఉంది, తర్వాత ఇది అంచు మందంగా ఉంటుంది కదా, అది బాగుండదు కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ మీద కటింగ్ చేయకూడదండి. అప్పుడు మనకేమవుతుందంటే ఫోల్డింగ్ కట్ చేశారు అంటే కనుక ఈ 8 ముక్కలు అయిపోతుంది, 8 లేయర్స్ కింద వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇలా 1 సైడ్ ఓపెన్ వైపే కట్ చేసుకుంటే చక్కగా 2 లేయర్సే వస్తాయి. ఈ విధంగా ఇదిగోండి సేమ్ అదే విధంగా లైనింగ్ని కూడా తీసుకోవాలి. కానీ లైనింగ్ కింద వచ్చేసరికి 2 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి. లైనింగ్ కటింగ్ చూపించట్లేదు, సేమ్ ఇంతే కాబట్టి నేను ఇలా అయితే లైనింగు తర్వాత క్లాత్ ఎక్కువ తెచ్చారండి, దాన్ని బట్టి చక్కగా కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, పైపింగ్ అయితే రెడీ చేసేసాను. ఇదైతే వీడియో లెంతీ అవుతుందని నేను చూపించలేదు. ఇలా మనం లైనింగ్కి ఈ పైపింగ్ థ్రెడ్ని లోడ్ పైపింగ్ కోసం అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేసి నెక్ కటింగ్ ఉంది కదా, లైనింగ్ కటింగ్ పాదం వార ఎంతైతే మనం పెట్టి కట్ చేస్తామో అంత ఖర్చు పెట్టేసేసి ఇదిగోండి ఈ విధంగా మనం అటాచ్ చేసేయాలి ఈ పైపింగ్ థ్రెడ్ని. ఈ మూల మీదకి వచ్చేసరికి అలా స్టిచ్ చేసేయకుండా కత్తితో ఆ ఖర్చుని పైకి తీయండి. తీస్తే స్టిచ్చింగ్ మీద ఖర్చు అనేది పడకుండా పైపింగ్ థ్రెడ్ వార వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి ఇలా సైడ్కి అయితే సూదిని కిందకి దించేసి ఇదిగోండి ఇలా ఖర్చుని పైకి పక్కకి నెట్టేసేసి ఈ పాదం అది థ్రెడ్ వార ముందు వేస్తాం కదా థ్రెడ్కి. మీకు థ్రెడ్ పైపింగ్ వీడియో కావాలంటే వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో చూసేయండి. ఇలా అటాచ్ చేసుకోవాలి.
ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి దీన్ని ఇలా అటాచ్ చేయాలి. మళ్ళీ ఇది పైపింగ్ అటాచ్ చేసిన క్లాత్ కింద వైపుకి ఉండేలాగా వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, కరెక్ట్గా ఇది మిడిల్లోకి వచ్చేలా చూసుకొని వేసుకోవాలి. కటింగే కాదండి, స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తేనే బాడీ మెజర్మెంట్స్ అనేవి, బాడీ ఫిట్టింగ్ అనేది కూడా డ్రెస్సు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇదిగోండి, ఇది నెక్ ఇలా ఫోల్డింగ్కి వచ్చేస్తుంది. దాన్ని కొంచెం కరెక్ట్గా వచ్చేలాగా వేసుకొని ఇలా అటాచ్ చేయాలి. థ్రెడ్ మనం స్టిచ్ చేసాం కదా ఫస్ట్, ఆ స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసేసి ఖర్చును కట్ చేసేసుకోవాలి. ఈ లోపల ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఇది లైనింగ్కి క్యాన్వాస్ కూడా వేసుకొని మళ్ళీ లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేయొచ్చు. అప్పుడు ఇది ఏమవుతుందంటే స్టిఫ్నెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది నెక్ అనేది. దీనికి క్లాత్ కూడా ఇది క్లాత్ మందంగా ఉందని చెప్పి నేనైతే ఇంకా క్యాన్వాసు లైనింగ్ ఏమి అటాచ్ చేయలేదండి. దీన్ని డైరెక్ట్గా పైపింగ్ అయితే వేసేసాను. అయినా కూడా బాగానే వచ్చేసింది, బాగుంది. ఫ్రాక్ కూడా కరెక్ట్గా అయితే కస్టమర్కి కరెక్ట్గా అయితే సెట్ అయిపోయిందండి. ఈ విధంగా మనం ఇలా ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇది రివర్స్ వేసుకొని కరెక్ట్గా ఈ పైపింగ్ని బయటికి ఈ విధంగా తీసేసి చూడండి, ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసి లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. అది కరెక్ట్గా అయితే బయటికి ఈ విధంగా తీసి ఇదిగోండి గోరుతో రఫ్ చేసుకొని నీట్గా పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ ద్వారా చక్కగా నీట్గా వేసేసుకోండి. ఇలా సేమ్ ఇదే విధంగా, ఇదే క్లాత్ కాదండి, మీరు ఏమైనా శారీస్, ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, ఆ ఓల్డ్ శారీస్ని మీ పిల్లలకి మీకు ఎవరికైనా సరే ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చక్కగా అంబ్రెల్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి. శారీస్ని ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ అయితే అటాచ్ చేసేసేయాలి. ఈ 2 పార్ట్స్ మొత్తం క్లియర్గా అయితే మీకు చూపించనండి, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఇలా మనం లైనింగ్ని అటాచ్ చేసి లైనింగ్ ఖర్చు అంతా కూడా కట్ చేసేసుకొని కరెక్ట్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ డాట్స్ అయితే వేసేసుకోవాలి. డాట్స్ కోసం అయితే 1 ఇంచు తీసుకున్నాను కదా, ఈ 1 ఇంచ్ అయితే ఇక్కడ ఈ డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే 4 ఇంచెస్ వచ్చేలాగా పొడవు ఈ విధంగా డాట్స్ వేసేసుకోవాలి. చూడండి, ఫ్లవర్ డిజైను ఎలా అంటే అలా కట్ చేస్తుంటే ఈ ఫ్లవరు ఏదో సైడ్కి వచ్చి ఉండేవి. చూడండి, ఇలా ఈ చక్కగా ఫ్లవర్ కనిపించేలాగైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా. ఇది చూపించడం ఆపేద్దాం అనుకున్నాను, స్కిప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది నెక్ ఈ విధంగా వచ్చింది కదా, మోడల్ ఉంది. ఇది ఇలా తిప్పటం కోసం ఇలా స్టిచ్చింగ్ అర్థమవుతుందని చూపిస్తున్నాను. ఇలా అయితే మనం సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేశానో అదే విధంగా ఇది కూడా స్టిచ్ చేసేసుకోవాలి. పైపింగ్ని అటాచ్ చేసి ఇప్పుడు దీని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేయాలి. ఇది సేమ్ అదే ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేశానో అదే విధంగా అయితే ఇది కూడా స్టిచ్ చేసేయాలి. ఓకేనండి, ఇది మనం శారీస్ ఇలా ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవడానికి ఈ ఓల్డ్ శారీస్ స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. అవి బోర్డర్ ఉన్నవి కాకుండా బోర్డర్లెస్ లేదంటే ఫ్లోరల్ డిజైన్స్ అట్లా వచ్చినాయి. చక్కగా శారీ మొత్తం డిజైన్ వచ్చి ఉండి బోర్డర్ లేకుండా ఉంటే మనకి అంబ్రెల్లా అనేది కటింగ్ కొంచెం ఎక్కువ వస్తుందండి. అలా మనం మీరు చూసుకొని కట్ చేసుకోండి. ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, ఇలా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది సేమ్ అదే విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ లాగా ఇది కూడా కట్ చేసి ఇలా మిడిల్లోకి అయితే కత్తిరితో కటింగ్ పెట్టేసేయాలి. చక్కగా నీట్గా ఇది తిరుగుతుంది. గోరుతో రఫ్ చేసుకొని పైన స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకైతే నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వీళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి
అది స్క్రీన్ షాట్ చేసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళ నేమ్ అయితే నేను రాసుకొని పండగకైతే నేను లక్కీ డ్రా తీస్తానండి. అందులో 3 మెంబర్స్కి అయితే శారీ గిఫ్ట్గా పంపించాలని అనుకుంటున్నాను. మీలో పాతవారు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నవారైతే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, మేము సబ్స్క్రైబ్డ్ అను. లేదంటే ఇలా ఈ వీడియో సంబంధించి ఏదైనా మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పంపించండి. పంపిస్తే నేను వాళ్ళ నేము రాసుకొని వాళ్ళ నేమ్ అయితే లక్కీ డ్రా ద్వారా తీసి వాళ్ళకి శారీ అయితే గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది స్టిచ్చింగ్లోకి. ఇదిగోండి ఇలా షోల్డర్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ అటాచ్ చేసేయాలి. ఈ విధంగా షోల్డర్స్ అటాచ్ చేసేసుకొని ఇది కూడా ఈ ఓవర్లాక్ చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేయాలి. ఈ లోపల ఖర్చు బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసేసి నెక్ చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇలా మిడిల్లోకి పెట్టేసేసి కత్తిరితో పెట్టిన కటింగు షోల్డర్ స్టిచ్చింగ్ మీదకి వచ్చేలా పెట్టేసేసి ఇలా ఈ సైడు 1 సైడ్ అటాచ్ చేసేయాలి. పాదం వారు ఖర్చు పెట్టి అటాచ్ చేయాలండి. స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మీకు నా వీడియోస్ యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే వారి పేరైనా నేను రాసుకొని మెన్షన్ చేసుకుంటాను. అప్పుడు లక్కీ డ్రా ద్వారా వాళ్ళ నేమ్స్ అయితే తీస్తాను. అందులో 3 నెంబర్స్ వచ్చిన వారికి గిఫ్ట్ అయితే పంపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ సేమ్ అదే విధంగా మనం హ్యాండ్స్ని అటాచ్ చేసేయాలి. తర్వాత ఇప్పుడు లెహంగా పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా కటింగ్ చేసాం కదా, ఈ లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని 2 పీసెస్ వస్తాయండి. 2 పీసెస్ని ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైనింగ్ ఇలా అటాచ్ చేసేయాలి. 2 కలుపుకొని నడుం దగ్గర కటింగ్ చేసాం కదా, 8 లేయర్స్ కింద ఫోల్డ్ చేసి ఇక్కడ ఇదిగోండి ఈ రెండింటిని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి అటాచ్ చేసేసుకోవాలి. ఈ 2 జాయింట్ చేసేయాలి. ఈ విధంగా జాయింట్ చేసి 2 పార్ట్స్ సేమ్ అదే విధంగా అయితే జాయింట్ చేసేసుకోండి. 2 పీసెస్ వస్తాయండి. మనం 8 ఫోల్డింగ్ వేసి ఓపెన్స్ ఉన్న వైపే కట్ చేసాం కాబట్టి 2 పీసెస్ వస్తాయి. ఈ విధంగా 2 పీసెస్ని ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇదైతే నేను క్రాస్ వచ్చి కొంచెం స్క్వేర్లా వచ్చిందని రౌండ్ కోసం ఈ విధంగా కట్ చేశాను. 2 అటాచ్ చేసి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక పార్ట్ ఉంటుంది, అది కూడా అటాచ్ చేసేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు అర్థం అవ్వాలని. ఈ రెండు పీసెస్ని ఇలా లైనింగు 2 పీసులు వస్తాయి, 2 పీసెస్ వస్తాయి, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ వస్తాయి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా అలాగే కరెక్ట్గా రౌండ్గా వచ్చేలా అయితే కట్ చేసేసుకొని నీట్గా ఉండేలా కట్ చేసుకోండి. లేకపోతే ముందు కట్ చేసుకుంటాం కాబట్టి అవసరం లేదు, కొంచెంగా స్క్వేర్లా అనిపిస్తేనే కట్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని తీసుకొని ఇలా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ డిజైను కిందకు ఉండేలాగా చూసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి, ఇది సమానంగా రాదు, కొంచెం సాగుతుంది, కొంచెం ఎక్కువ వచ్చింది, నాకు 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. కరెక్ట్గా మిడిల్లోకి అయితే పెట్టేస్తున్నాను చూడండి. అటు కొంచెం ఇటు కొంచెం వచ్చేలాగా, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చు ఎక్కువ వచ్చేలాగా ఈ లెహంగా పార్ట్ని అయితే పెట్టేసేసి, లేదా ముందుగా మళ్ళీ ఒకసారి కట్ చేసుకోండి. లేకపోతే కనుక ఇలా అటాచ్ చేయకుండానే కొంచెం కరెక్ట్గా టేప్తో పెట్టి చూసుకొని ఈ బాడీ పార్ట్ లూజు నడుము లూజు ఎంత వచ్చిందో అంతా కరెక్ట్గా టేప్తో పెట్టేసేసి కట్ చేసేసుకోండి. మిగతాది ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. నేనైతే ఖర్చు వచ్చేలా పెట్టేసేసి ఇలా అటాచ్ చేసేసాను. 2 సైడ్స్ సేమ్ అదే విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇదిగోండి
చూపిస్తున్నాను చూడండి సేమ్. ఇలా ఒక హాఫ్ ఇంచు మనం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచు పాదం పక్కనే ఉంచేసి మిగతాది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు డబుల్ స్టిచ్ కూడా వేసేసుకొని సైడ్ జాయింట్లు వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ రెండింటిని ఇలా జాయిన్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ రెండు చూడండి ఈ విధంగా నడుం దగ్గర కూడా కరెక్ట్గా అయితే సేమ్ స్టిచ్చింగ్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అంటే 10 ఇంచెస్కి ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. స్ట్రైట్గా అయితే చంక దగ్గరికి లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసేసుకోండి. ఆ విధంగా స్ట్రైట్గా అయితే వేసేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చి 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచెస్ అయితే 7.5 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా కొద్దిగా ఒక గీత అవతలకి మార్కింగ్ చేసి నేను స్టిచ్ చేస్తున్నాను. ఖర్చు కోసం అయితే కటింగ్ చేసేటప్పుడు మనం 8 ఇంచెస్ తీసుకున్నా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా అయితే మెజర్మెంట్స్ పెట్టేసేసి స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఎందుకంటే కొంచెం కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది బాడీకి సెట్ అయితే ఖర్చు ఉంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం లూజ్ ఉంటే అంత బాగుండదు. కాబట్టి కరెక్ట్గా వేసేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఈ నడుం దగ్గర వచ్చేసి నేను 2 ఇంచెస్ అయితే ఖర్చు పెట్టేశాను కాబట్టి ఆ 2 ఇంచెస్ పెట్టేసేసి మార్క్ చేసి స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇలా ఈ ఖర్చు పైకి పెట్టేసేసి ఈ సైడ్కి అయితే లాగేసేయాలి స్టిచ్చింగ్ని. ఇలా వేసేసి ఇది ఫస్టే దీనికి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇది ఫస్టే వేసేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం సైడ్కి స్ట్రైట్గా అయితే స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ వేసుకోవాలి. ఈ రెండు జాయింట్ చేసేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా కొంచెం హెచ్చు తగ్గులు వస్తుందండి. దాన్ని కరెక్ట్గా చూసి క్రాస్లో కలిపేసుకుంటూ కటింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా సేమ్ అదే విధంగా అయితే వేసేసుకొని యువతలకు వేసుకోవాలి. కొంచెం యువతలకి ఒక హాఫ్ ఇంచు పాదం వార పక్కనే వేసుకుంటూ ఇప్పుడు లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ వేసాం కదా, ఇప్పుడు లైనింగ్ని కొంచెం కిందకి స్ట్రైట్గా ఇలా తీసుకురావాలండి. క్రాస్గా లేకుండా చక్కగా నీట్గా ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ని అయితే అటాచ్ చేసేయాలి. 2 సైడ్స్ జాయింట్ వేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన ఖర్చు అయితే నేను కటింగ్ చేసేస్తాను. ఖర్చు ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే. తర్వాత ఇది ఎక్కువగా ఉందనిపిస్తే కట్ చేసుకుంటాను, కావాలి అన్న వారికి ఉంచేస్తాను. ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా ముందు స్టిచ్ చేసిన దాన్ని బట్టి అది పెట్టేసేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. నడుం దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ అయితే ఇలా ఇక్కడికి 2 ఇంచెస్ ఖర్చు పెట్టేశాను కదా, అక్కడికి మార్క్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేస్తున్నానండి. ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు, మీరైతే ఈ వీడియో చూసి విడిచిపెట్టకుండా కామెంట్ చేయండి, లేదంటే మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా అది స్క్రీన్షాట్ చేసి నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. లక్కీ డ్రా ద్వారా మంచి శారీ గిఫ్ట్గా పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదైతే నేను ఇంక మళ్ళీ ఏ కుట్టు స్టిచ్చింగ్ ఏమీ ఇప్పలేదు, డబల్ ఇంకో స్టిచ్చింగ్ కూడా వేయలేదండి. కరెక్ట్గా అలా సెట్ అయిపోయింది.
ఇప్పుడు ఇది లైనింగ్ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేస్తూ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇదైతే మనం కింద లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అయితే కట్ చేసేస్తున్నాను. కావాలి అంటే మనం ఉంచుకోవచ్చు, ఖర్చు ఎక్స్ట్రా ఉంచేసుకోవచ్చు, లేదంటే కట్ చేసేసుకోండి. వాళ్ళు హ్యాండ్స్ ఇలానే కావాలని చెప్పి అడిగారండి, 3/4 హ్యాండ్స్ అండ్ ప్లెయిన్గానే. నేను బుట్ట చేతులు ఏమన్నా పెట్టనా అని చెప్పి పఫ్ పెట్టనా అంటే వద్దని చెప్పారు. ఇలా సింపుల్గా స్టిచ్ చేయమన్నారు. కాబట్టి ఇదైతే ఈ వీడియో ఇలా స్టిచ్ చేశాను కాబట్టి ఇదే తీశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా లైనింగ్ని స్టిచ్చింగ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. అదైతే స్కిప్ చేశాను. నడుం లూజ్ అయితే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తుందో లేదో. నాకైతే ఇది 32 ఇంచెస్ కదా, ఇదైతే నేను సరిపోయింది, స్టిచ్ చేసేసాను, కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇలా మనం ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవాలండి, అంబ్రెల్లా ఫ్రాకు. ఈ విధంగా నెక్ ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అది స్క్రీన్ షాట్ చేసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి. మంచి గిఫ్ట్ అయితే పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఫ్రాక్ ఎలా ఉందో చూడండి. నెక్ స్క్వేర్ నెక్ చాలా బాగా వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.